ఆ నా కొడుకులు ఆ రోజు మోడీకో బోలో అన్నాడు, ఈ రోజు గోలీకో లేలో అని మోడీ తిరిగి సమాధానం ఇచ్చాడు. ఈ రోజు పొద్దు నుండి దేశం మొత్తం ఒక్కటిగా నిలిచింది, జాతీయ జెండా రెపరెపలాడుతుంది, దేశం మొత్తం ఆనందంతో సంబరాలు చేసుకుంటోంది. 22nd April 2025, a black day for India. పెహల్గాం టెర్రర్ అటాక్ జరిగి 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. May 7, 2025 దేశమంతా ఎంతో ఆనందంగా ఉన్న రోజు. ఆపరేషన్ సింధూర్. మోడీ చెప్పాడంటే చేశాడని అర్థం. కరెక్ట్ గా పెహల్గాం అటాక్ జరిగిన 2 రోజులకి మోడీ గారు పబ్లిక్ ఈవెంట్ లో ఒక మాట అన్నారు, ఇండియా టెర్రరిస్టులని ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రాక్ డౌన్ చేసి వాళ్ళని పనిష్ చేసి చనిపోయిన వారికి న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు, చేసి చూపించారు. మాక్ డ్రిల్ అని చెప్పి పాకిస్తాన్ ని డైవర్ట్ చేసి కరెక్ట్ గా May 7, 1:44 AM కి 9 టెర్రరిస్ట్ క్యాంప్ మీద అటాక్ చేసి 24 ప్రెసిషన్ స్ట్రైక్స్ ఎయిర్ ఫోర్స్, నావీ, ఇండియన్ ఆర్మీ కలిసికట్టుగా పనిచేసి 70 టెర్రరిస్టులని రూపురేఖలు లేకుండా చేశారు. 60 టెర్రరిస్టులు ఇంజూర్ అయ్యారు. దేశం గర్వపడేలా చేశారు. భారత్ మొత్తం సలాం కొట్టేలా చేశారు. ఫస్ట్లీ మనం మెచ్చుకోవాల్సింది మన ఆర్మీ వాళ్ళని, ఎయిర్ ఫోర్స్ వాళ్ళని, నావీ వాళ్ళని, వాళ్ళకి సెల్యూట్. ఎందుకంటే మన కోసం, మన బిడ్డలకి న్యాయం జరగాలని వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపి జస్టిస్ జరిగేలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఎయిర్ ఫోర్స్, నావీ అండ్ ఇండియన్ ఆర్మీ ఫర్ దిస్. ఆపరేషన్ సింధూర్ ఇస్ అ ఫోకస్డ్, నాన్ ఎస్కలేటరీ అండ్ మెజర్డ్ యాక్ట్. ఆపరేషన్ సింధూర్ వల్ల పాకిస్తాన్ లో ఏ సివిలియన్స్ కి ఏమీ కాలేదు, పాకిస్తాన్ లో ఏమీ ప్రాబ్లం అవ్వలేదు. కేవలం టెర్రరిస్టుల మీదే అటాక్ చేశారు. పాకిస్తాన్ మరియు POJK లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ మీదే అటాక్ చేశారు. వాళ్ళని న్యూట్రలైజ్ చేశారు. వాళ్ళు పెహల్గామ్ అటాక్స్ లాంటివి చేయకుండా అండ్ క్రాస్ బార్డర్ అటాక్స్ చేయకుండా చేసేలా చేశారు. దానికి మోడీ గారికి హ్యాట్స్ ఆఫ్. ఇది ఆరంభం మాత్రమే. ప్రస్తుతానికైతే ఫేజ్ 1 ఆఫ్ ఆపరేషన్ సింధూర్ అయ్యింది. వాళ్ళు చేసే అటాక్ ని బట్టి ఇండియా కౌంటర్ అటాక్ ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతానికైతే ఢిల్లీలో సెక్యూరిటీని చాలా టైట్ చేశారు. పారామిలిటరీ ఫోర్సెస్ ని, అడిషనల్ పోలీస్ ఫోర్సెస్ ని దింపారు. నార్త్ ఇండియాలో కమర్షియల్ ఫ్లైట్స్ ని స్టాప్ చేశారు. శ్రీనగర్ లో 10th May వరకు ఎయిర్పోర్ట్ ని స్టాల్ చేశారు. అలానే రాజస్థాన్, పంజాబ్ మరియు LOC లో, జమ్మూలో ఒక 5 డిస్ట్రిక్ట్స్ లో ఎవాక్యుయేట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇవి అయితే మనకు వచ్చిన అప్డేట్స్. అండ్ దీని గురించి మాట్లాడుకుంటూ పోతే రోజులు గడిచిపోతాయి అండ్ చాలా అంటే చాలా ఉంది. కానీ ఇప్పటికైతే ఆపేస్తున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. జై జవాన్, జై హింద్.